హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్య అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వచ్చేసి 3 అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పెన్షన్లకు సంబంధించి. సో ఇటీవల కాలంలోనే ప్రభుత్వం నుంచి దాదాపు 2 లక్షల దరఖాస్తులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఫైనల్ చేయడానికి ప్రధానంగా కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయబోతున్నట్లు తాజాగా అప్డేట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో కావచ్చు, గ్రామ సభల ద్వారా కావచ్చు, ఇక కలెక్టర్ల ద్వారా కావచ్చు, మున్సిపల్ కార్యాలయాల ద్వారా కావచ్చు దరఖాస్తులు అనేది స్వీకరణ తీసుకోవడం జరిగింది. దాదాపు అప్లికేషన్ల సంఖ్య 12 లక్షల నుంచి 15 లక్షల వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఎవరికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి పెన్షన్లు ముందుగా వారికి ప్రాధాన్యత ప్రకారం 11 రకాల పెన్షన్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కలుగిత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, ఎయిడ్స్ రోగులు, సో ఇక నానా రకాలైనటువంటి కేటగిరీలో ఉన్నారన్నమాట. వారందరికీ పెన్షన్లు ఇప్పుడు ఇచ్చేటువంటి 2016 రూపాయలు అనేది ఎప్పటి నుంచి పెంచి ఇవ్వబోతున్నారు అంటే 4016 రూపాయలు. దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇంపార్టెంట్ వీడియో అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు ఎదురు చూస్తున్న వారందరికీ బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. సో ఇందులో ఎవరికి ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఇస్తారు, ఎలా వీరిని ఎంపిక చేస్తున్నారు, ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇవి పత్రాలు అనేది తప్పనిసరి అనమాట. ఈ ఒక్కటి కూడా లింక్ అనేది చేసుకోవాలన్నమాట. సో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక మొట్టమొదటి వచ్చేసి మనకు ఆసరా చేయుత పెన్షన్, ఇది చేయుత పెన్షన్ పథకంగా పేరు మార్పు అయితే చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయితే అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలకు దాదాపుగా. అయితే తెలంగాణలో చేయుత పెన్షన్ అనేది చేనేత కార్మికులు, వయోవృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు మరియు సమాజంలో వివిధ వర్గాల్లో ఆర్థికంగా, సామాజికంగా భద్రతా ప్రయోజనాలు వారి లక్ష్యంగా చేపట్టడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి వీరందరూ కూడా సో వీరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుంది. సో అర్హతలు అంటే తెలంగాణ రాష్ట్రంలో నివాసి, శాశ్వత నివాసం గుర్తింపు కార్డులు అవన్నీ కూడా ఉండాలి. ఇక బీపీఎల్ అంటే దారిద్ర్యకు దిగువన చెందిన వారే రేషన్ కార్డు కూడా తప్పనిసరి, తెల్ల రేషన్ కార్డు అయితే ఉన్నవారు. అదేవిధంగా ఇందులో వచ్చేసి వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఇక బీడీ కార్మికులు, మహిళలు వీరంతా కూడా ఇక నిర్దిష్ట వ్యాధిగ్రస్తులు బాధపడుతున్న వారు కూడా అర్హులు అవుతారన్నమాట ఈ పథకానికి సంబంధించి. సో ఇక ఎక్కువగా లబ్ధిదారులు అంటే బీపీఎల్ కార్డు కుటుంబాలకు మాత్రమే. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నెలవారీగా మనకు పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పాత నెలకు సంబంధించి పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగిందండి. చాలామంది మాకు ఇంకా పెన్షన్ రాలేదని అంటున్నారు కాబట్టి పెన్షన్లు అనేది ఇచ్చారనమాట. అంటే ఎంత ఇచ్చారు ఏంటంటే మనకు 2016 రూపాయలు అయితే ఇచ్చారు. సో ఎవరైతే 2016 అంటే 16 రూపాయలు తీసుకపోతే 2020 రూపాయలు ఇచ్చారు. మిగతా వారికి వచ్చేసి 2000 ఏదైతే 16 రూపాయలు కాస్త దివ్యాంగులకు 4016 రూపాయలు అయితే అందిస్తారు. కాబట్టి 16 రూపాయలు తీసుకపోతే 4020 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది అయితే తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇంకా కొంతమంది మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10% కొన్ని జిల్లాల్లో అన్నీ పూర్తయినాయి, కొన్ని జిల్లాల్లో మాత్రం పూర్తి కాలేదు అంటున్నారు. సో పోస్ట్ ఆఫీస్ ద్వారా, పోస్టల్ శాఖ ద్వారా విడుదల చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కావడం జరిగింది. ఇప్పటికే వాడుకున్నారు, ఖర్చు కూడా అయిపోయిందని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే అంటున్నారు. అయితే చాలా వరకు అయితే పెన్షన్లకు ఈ నెలన్నా కొత్త పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. ప్రతి నెల కూడా నెలవారీ పెన్షన్లు మనకు వృద్ధులకు అందజేస్తున్నారు, వితంతులకు అందజేస్తున్నారు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు సహా వీరందరికీ 4000 రూపాయలు, ఇక దివ్యాంగులకు 6000 రూపాయలు అర్హత ఉంటే తప్పనిసరిగా అందిస్తామని చెప్పడం జరిగింది. సో ఇక ఈ పథకంతో పాటు వారికి ఆరోగ్య బీమా, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్యానెల్లో ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అయితే అందించడం అయితే జరుగుతుంది. మనం ఇప్పటివరకు ఒకవేళ దరఖాస్తులు అనేది చేసుకోకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పనిసరిగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట.
వృద్ధులకు వచ్చేసి 57 సంవత్సరాలు ఉండాలి. అది కూడా ఆధార్ కార్డు ఏదైతే ఓటర్ కార్డులు ప్రామాణికంగా తీసుకుంటారు. ఒంటరి మహిళలకు సంబంధించి 35 సంవత్సరాల వయసు ఉన్న వారికి, చేనేత బీడీ కార్మికులకు 50 ఏళ్ళు నిండి ఉండాలన్నమాట. దివ్యాంగులకు ఎలాంటి వయో పరిమితి అనేది లేదు. కనీసం వైకల్యం అదైతే 40% కంటే ఎక్కువగా ఉంటే వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే వీరికి తప్పనిసరిగా దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వితంతువులకు సంబంధించి డెత్ సర్టిఫికేట్ అయితే అవసరం. దివ్యాంగులకు మాత్రం సదరన్ సర్టిఫికేట్. మిగతా వారందరికీ కూడా ఈ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ ఫోటోలు ఇవన్నీ కూడా ఒక ఫామ్ ఉంటుంది. అది నింపి మనం ఎవరికి ఇవ్వాలి ఏంటనేది జూన్ 2 తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శికి అయితే ఇవ్వండి, లేదంటే ఎంపీడీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో మనం దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఫైనల్ చేసి ఎవరు అర్హులు ఏంటనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు పొందుతున్న వారందరికీ కూడా ఈ నెల నుంచే మనకు కొన్ని మార్పులు చేర్పులు, అంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 2 రకాల పెన్షన్లు పొందుతున్న వారు తొలగిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో మొదటి ప్రాధాన్యత కింద వితంతువులకు మాత్రమే పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తానికి ఒక లేటెస్ట్గా చిన్న అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి మనకు. అంటే ఇప్పుడు తీసుకున్న పెన్షన్లు ఏదైతే పెంచి మొత్తాలను కూడా వచ్చే నెల నుంచే మనకు పెన్షన్లు అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. అయితే చాలా వరకు అనర్హులను తొలగిస్తున్నారు. ఏదంటే మరణించిన వారి డేటాను ఆధార్ కార్డు, రేషన్ కార్డు లింక్ అయిందనమాట. సో అటువంటి వారు ఎవరైతే మరణించారో వారందరినీ కూడా ప్రక్రియ చేపడుతుంది. వారి ముఖ్యంగా ప్రభుత్వం గుర్తించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా అక్రమార్కులను తొలగించేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. సో ఇక పెన్షన్లు అనేది రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా 2 రకాల పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇక నుంచి ఎలాంటి అవినీతి లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ మాత్రమే ఉపయోగించబోతున్నారండి. అంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. రానున్న నెల నుంచే మనకు మొదటి వారం నుంచి ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. రేషన్ కార్డు సంబంధించి ఉన్న వారికి కూడా ఒక అప్డేట్ ఇచ్చారనమాట. సో మీరు తప్పనిసరిగా ఈ పని చేయకపోతే పథకాలు ఆగిపోతాయి, రేషన్ కూడా రాదనమాట. వచ్చే నెల నుంచి మీరు ఏం చేయాలి ఏంటంటే దీనికి సంబంధించి రేషన్ కార్డు ఎవరికైతే ఉందో మీరు తప్పకుండా కార్డు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ప్రధానంగా కేవైసీ అనేది చేయించాలన్నమాట. సో కేవైసీ చేయకపోతే మీకు ప్రభుత్వ పథకాలు, రేషన్ బియ్యం కూడా రాదనమాట. సో ఇక మనకు రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో 6 కిలోల సన్న బియ్యం అయితే అందజేస్తున్నారు. మనకు వచ్చే నెల నుంచే ముఖ్యంగా మొక్కజొన్నలు, జొన్నలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో చాలామంది రేషన్ కార్డులు కొత్తగా పొందిన వారు ఉన్నారు, కానీ ఈ కేవైసీ కంప్లీట్ అనేది చేసుకోలేదన్నమాట. సో అటువంటి వారు అభ్యంతరాలు ఉన్నా సో ఇక ఇది అంటే ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట.